నేడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులు 130 దేశాల నుంచి నేతలు, వ్యాపార, టెక్ దిగ్గజాలు. నేటి నుంచి దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సు హాజరు కానున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి. దావోస్ కు బయలుదేరిన నారా లోకేష్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు. ఇవాళ టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు కొలికిపూడి వివరణ ఇవ్వనున్న ఎమ్మెల్యే. 10 లక్షల పనికి 3 కోట్ల చెల్లింపు సిఐడి మాజీ ఏడీజీ సునీల్ నిర్వాకం. కేసీఆర్ పై కాళేశ్వరం కమిషన్ ఫోకస్. ఈ వారం మాజీ సీఎంను విచారణకు పిలిచే అవకాశం. నేడు భువనేశ్వర్ కు మల్లు భట్టి విక్రమార్క మైనింగ్ శాఖ మంత్రుల జాతీయ సదస్సుకు హాజరు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఒరిగిందేంటి? అంతా కటింగ్లు, కటాఫ్లేనన్న కేటీఆర్. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిపై కసరత్తు. బీసీ నేతలపై దృష్టి పెట్టిన హైకమాండ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. యుఎస్ నుంచి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును రప్పించేందుకు యత్నాలు. అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో పోలీసుల గాలింపు. 4 రోజులుగా దొరకని నిందితుల ఆచూకీ. విశాఖలో భూముల విలువ సవరణకు రంగం సిద్ధం. కొత్త ప్రతిపాదనలను ఆమోదించిన జిల్లా కమిటీ. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ నేతల అత్యుత్సాహం. మల్కీనియాన్ పల్లిలో పార్కును ధ్వంసం. అనంతపురం 14వ బెటాలియన్ ఏఆర్ ఎస్ఐపై మహిళ ఫిర్యాదు. రెండో పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఆవేదన. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం బస్తాలు చోరీ. విక్రయిస్తున్న 8 మందిని పట్టుకున్న పోలీసులు. ఢిల్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ. నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ. ఆర్జీకర్ హత్యాచారం కేసు నిందితుడికి నేడు శిక్ష ఖరారు. ఇప్పటికే సంజయ్ను దోషిగా తేల్చిన కోల్కతా కోర్టు.